హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ లేదా మెటీరియల్ సైన్స్లో పౌడర్ మెటలర్జీ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో అసలు పౌడర్ మెటలర్జీ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తారు, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది మనం ఈరోజు బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ముందుగా మన యొక్క ఛానల్లో ఇంజనీరింగ్ మెటీరియల్స్ బేసిక్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. సో 400 వీడియోస్ ప్లస్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ మనం చూద్దాం. సో పౌడర్ మెటలర్జీ అంటే ఏంటి? పౌడర్ మెటలర్జీ is the science of producing fine metal powders and then making objects from individual mixed or alloyed metal powders with or without the inclusion of non-metallic elements. Powder metallurgy అంటే it is the science of producing fine metal powder. అంటే ఒక ఫైన్ మెటల్ పౌడర్ని మనం ప్రొడ్యూస్ చేసుకొని ఆ మెటల్ పౌడర్తో అండ్ దెన్ దానితో మేకింగ్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ని మనం తయారు చేసుకుంటాం ఆ ఫైన్ మెటల్తో. ఆ ఫైన్ పౌడర్ వస్తుంది కదా దానితో. ఫ్రమ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఇండివిజువల్ అవ్వచ్చు, లేదా మిక్స్డ్ ఆర్ ఎలాయ్ మెటల్ పౌడర్స్, అది ఈ ఫైన్ పౌడర్ మెటల్తో పాటు ఏవైనా వేరే ఎలాయ్ మెటీరియల్స్ ఎలాయ్ పౌడర్స్ కలిపి ఆ రెండు కూడా మిక్స్ చేయొచ్చు, దాంతో ప్రోడక్ట్ తయారు చేయొచ్చు. పౌడర్స్ విత్ ఆర్ వితౌట్ ఇంక్లూజన్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్. సో నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు, లేదా యాడ్ చేయకుండా కూడా మనం ఆబ్జెక్ట్ని తయారు చేసుకుంటే ఒక ఫైన్ పౌడర్తో, మెటాలిక్ ఫైన్ పౌడర్తో మనం ఆబ్జెక్ట్ తయారు చేసుకుంటే దాన్ని మనం పౌడర్ మెటలర్జీ అన్నాం. సో మరొకసారి మనం చూద్దాం. పౌడర్ మెటలర్జీ ఇస్ ద సైన్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఫైన్ మెటల్ పౌడర్. ఫైన్ మెటల్ పౌడర్ మనం ప్రొడ్యూస్ చేసుకొని ఆ మెటల్ పౌడర్తో మనం ఒక ఇండివిజువల్ ఆబ్జెక్ట్ తయారు చేసుకొని, లేదా ఎలాయ్ పౌడర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఈ మెటల్ పౌడర్ని మిక్స్ చేస్తే దాంతో ప్రోడక్ట్ తయారు చేసుకోవచ్చు, లేదా నాన్ మెటాలిక్ పౌడర్తో పాటు తయారు చేసుకోవచ్చు. ఇలా ఏదైతే ఫైన్ మెటల్ పౌడర్తో తయారు చేస్తున్నామో దాన్ని మనం పౌడర్ మెటలర్జీ అన్నాం. ఆ ప్రోడక్ట్స్ని పౌడర్ మెటలర్జీతో తయారు చేసిన ఆబ్జెక్ట్స్ అన్నాం. కాంపోనెంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ దేర్ ఫైనల్ ఫార్మ్ బై ఏ ప్రెస్సింగ్ మెటల్ పౌడర్స్ ఇంటూ ఏ డిజైర్ షేప్, యూజువల్లీ ఇన్ ఏ మెటల్ మౌల్డ్, and then heating the compacted powder for a period time at a temperature below the melting point of the major constituents. సో ఇప్పుడు మనకి ఆ ఫైన్ పౌడర్ వచ్చింది కదా మెటల్ది, దాన్ని మనం ఏం చేస్తామంటే మనకి ఏదైతే ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ షేప్లో ఆ పౌడర్ని పంపించుకొని అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని హీట్ చేస్తాము. సో అది ఆ ఏదైతే షేప్ ఉందో ఆ షేప్లో ఉండాలి కాబట్టి దాన్ని హీట్ చేస్తాము. ఏ టెంపరేచర్కి హీట్ చేస్తామంటే బిలో మెల్టింగ్ పాయింట్. అది మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ కన్నా తక్కువకి మనం ఏం చేస్తామంటే దాన్ని హీట్ చేసి ఆ డిజైర్ షేప్ వచ్చేలాగా మనం చూసుకుంటాం. దాని యొక్క ప్రాసెస్ నెక్స్ట్ స్లైడ్లో వెళ్తున్నాము. సో అది మీకు అర్థమవుతుంది. పౌడర్ మెటలర్జీ ఈజ్ ఏ ప్రొడ్యూసింగ్ మెటాలిక్ పౌడర్స్, బ్లెండింగ్ అండ్ మిక్సింగ్ ఆఫ్ పౌడర్స్, ప్రెస్సింగ్ ఆర్ కాంపాక్టింగ్ ది పౌడర్ ఇంటూ రిక్వైర్డ్ షేప్స్ అండ్ ఫైనల్లీ మేకింగ్ ది సర్వీసబుల్ ప్రొడక్ట్స్. సో పౌడర్ మెటలర్జీ యొక్క ప్రాసెస్ మొత్తం ఇక్కడ చెప్పారు. సో దీని గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. పౌడర్ మెటలర్జీ దాని యొక్క ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్. సో పౌడర్ మెటలర్జీ ఇంక్లూడ్స్, పౌడర్ మెటలర్జీ చేయాలి అంటే ఏమేమి స్టెప్స్ ఉంటాయి? ప్రిపేరింగ్ ది మెటాలిక్ పౌడర్స్. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ మెటాలిక్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం ఫైన్ పౌడర్స్ అనుకున్నాం కదా, ఆ ఫైన్ మెటల్ పౌడర్ని మనం రెడీ చేసుకోవాలి ఫస్ట్ది. రెండోది బ్లెండింగ్ అండ్ మిక్సింగ్ ఆఫ్ పౌడర్స్. సో మనం అనుకున్నాం కదా, ఆ వేరే ఏదైనా ఎలాయ్ పౌడర్స్ కానీ లేదా నాన్ మెటాలిక్ పౌడర్స్ కానీ ఏవైనా వస్తే ఆ రెండు కలిపి మనం మిక్స్ చేయాలి అంటే అప్పుడు మనం బ్లెండింగ్ అండ్ మిక్సింగ్ ఆఫ్ పౌడర్ దాన్ని బాగా మిక్స్ చేస్తారు. సో దీని గురించి కూడా ఇంకా బ్రీఫ్గా నెక్స్ట్ స్లైడ్స్లో చెప్తాము. జస్ట్ ఇది అవుట్లైన్ మాత్రం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కాంపాక్టింగ్ ది పౌడర్ ఇంటూ డిజైర్డ్ షేప్. సో ఎప్పుడైతే మనం మిక్స్ చేసామో ఈ ఎలాయ్ పౌడర్తో ఈ ఫైన్ పౌడర్ మిక్స్ చేసిన తర్వాత, లేదా ఓన్లీ ఆ ఫైన్ పౌడర్ని మనం బాగా బ్లెండ్ చేసిన తర్వాత
డిజైర్డ్ షేప్లోకి మనకు కావాల్సిన షేప్లోకి వాటిని పంపించుకుంటాము. కాంపాక్టింగ్ ది పౌడర్ ఇంటూ డిజైర్డ్ షేప్, సింటరింగ్ ది కాంపోనెంట్స్ టు అబ్టైన్ ఎగ్జాక్ట్ షేప్ అండ్ సైజ్. సో మనం ఏం చేస్తామంటే సింటరింగ్ అనేది చేస్తాం. సింటరింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మనం టెంపరేచర్ అప్లై చేస్తామని చెప్పాం కదా బిలో మెల్టింగ్ పాయింట్, ఆ ప్రాసెస్ని మనం సింటరింగ్ అని అనమాట. ఆ సింటరింగ్ ఎందుకోసం చేస్తున్నాము, మనకు కావాల్సిన షేపు ఆ సైజు కావాలి కనుక దానికోసం ఏం చేస్తున్నాం అంటే టెంపరేచర్ని దానికి యాడ్ చేస్తున్నాము. సో టెంపరేచర్ ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో ఆ లోపల ఫైన్ పౌడర్ మెటల్ పౌడర్ ఏమవుతుంది అంటే ఆ షేప్ని ఆక్యుపై చేసుకొని అది అలా తయారవుతుంది, ఆ షేప్లా తయారవుతుంది. నెక్స్ట్ ఫినిషింగ్ అండ్ సైజింగ్. సో దాని తర్వాత ఏమవుతుందంటే మనకి ప్రోడక్ట్ బయటకు వచ్చింది, ఆ ప్రోడక్ట్ని మనం ఏం చేస్తామంటే ఫినిష్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా సైజెస్ మనం దాన్ని తయారు చేసుకుంటాము. ఇన్ యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ద పౌడర్ మెటలర్జీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. సో యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లోకి వచ్చేసరికి ఈ పౌడర్ మెటలర్జీ అనేది మెథడ్స్ అనేవి 2 టైప్స్లో ఉన్నాయి. సో అవి ఏంటంటే మెయిన్గా బేసిక్ ప్రాసెస్, రెండవది సెకండరీ ప్రాసెస్. సో ఇది బేసిక్ ప్రాసెస్, సెకండరీ ప్రాసెస్ కింద టోటల్ ఈ ప్రాసెస్ మొత్తం డివైడ్ చేయడం జరిగింది. సో అది ఏంటో చూద్దాం నెక్స్ట్. సో ఇక్కడ ఇది మనకి బేసిక్ ప్రాసెస్ అండ్ సెకండరీ ప్రాసెస్. బేసిక్ ప్రాసెస్లో ఏం జరుగుతుందో చూద్దాం. బేసిక్ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాం అంటే మెటల్ పౌడర్స్ని తీసుకున్నాం. సో మెటల్ పౌడర్స్ని మనం ఫైన్ పౌడర్స్ని మెటల్ నుంచి తీసుకుంటాం కదా, ఆ పౌడర్స్ అండ్ ఎడిటివ్స్ అంటే లూబ్రికేషన్ కానీ లేదా లూబ్రికెంట్ కానీ లేదా బ్లెండర్స్ కానీ లేదా వేరే ఏదైనా ఎలాయింగ్ పౌడర్స్ కానీ ఇవన్నీ తీసుకుంటాం మనం. ఈ ఎడిటివ్స్ మనం దీనికి కావాలంటే యాడ్ చేసుకుంటాము. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాము, బ్లెండింగ్ ఆర్ మిక్సింగ్ చేస్తాము. సో బ్లెండింగ్ ఆర్ మిక్సింగ్ చేసిన తర్వాత అది ఏదైతే మనకి షేప్ కావాలో ఆ షేప్లోకి ఈ డై కాంపాక్టింగ్ ప్రెస్ ఏదైతే ఉందో దానిలోకి మనం పంపించుకుంటాం ఆ షేప్కి. సో మనం డైస్ ఉంటాయన్నమాట, ఆ డైస్ ద్వారా ఏమవుతుందంటే దాన్ని ప్రెస్ చేస్తే ఆ షేప్కి మనకు వస్తుంది. సో ఆ డై కాంపాక్టింగ్లోకి మనం పంపించుకున్న తర్వాత ప్రెస్సింగ్కి అప్పుడు ప్రీ సెంటరింగ్ అండ్ సెంటరింగ్ చేస్తాము. సో ఇందులో ఏంటి అంటే మనం దాని యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసి బిలో మెల్టింగ్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తే మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తున్నామో ఆ షేప్లో కరెక్ట్గా ఉండి అది మెల్ట్ అవుతుంది అనమాట. బిలో మెల్టింగ్ పాయింట్లో అంటే అది కొంచెం డిఫామ్ అవుతుంది ఆ ఫైన్ పౌడర్ మొత్తం. ఇక్కడ వరకు ఇది ప్రైమరీ ప్రాసెస్. దీని తర్వాత సెకండరీ ప్రాసెస్. సో సెకండరీ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయి అంటే దాని యొక్క ఆ ప్రోడక్ట్ వస్తుంది కదా మనకి సెంటరింగ్ అయిన తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత దాన్ని సైజింగ్ అండ్ కాయినింగ్, దాన్ని ఏమైనా ఫోర్జింగ్ చేయాలంటే ఫోర్జింగ్ అండ్ ఇంప్రిగ్రేషను, ఇలా ఏంటి అంటే కావలసిన ఫినిషింగ్ ప్రాసెస్ అనొచ్చు మనం. సో ఈ ఫినిషింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ చేస్తారు. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ సెకండరీ ప్రాసెస్లోనే మనకి హీట్ ట్రీట్మెంట్. సో హీట్ ట్రీట్మెంట్, సెంటరింగ్, సోకింగ్ ఇన్ బాత్, ఎలక్ట్రోప్లేటింగ్. సో హీట్ ట్రీట్మెంట్ ఏదైతే కావాలో ఆ హీట్ ట్రీట్మెంట్ మొత్తం ఇక్కడ మనకి అందిస్తారు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఫైనల్ ప్రోడక్ట్ మనకి బయటకు వస్తుంది అనమాట, ఫినిష్డ్ ప్రోడక్ట్. ఇది మనకి బేసిక్ ప్రాసెస్, ఇది సెకండరీ ప్రాసెస్. నెక్స్ట్ సో ఇప్పుడు అప్లికేషన్స్ ఏంటంటే చూద్దాము. అప్లికేషన్స్ ఆఫ్ పౌడర్ మెటలర్జీ. ఇప్పటి వరకు మనం ప్రాసెస్ ఏమవుతుందో బ్రీఫ్గా తెలుసుకున్నాం. ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. సో అప్లికేషన్స్లో ఏంటి అంటే ప్రొడక్షన్ ఆఫ్ పోరస్ ప్రొడక్ట్స్ లైక్ బేరింగ్స్ అండ్ ఫిల్టర్స్. సో మనం ఈ పోరస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బేరింగ్స్ కానీ ఫిల్టర్స్ కానీ వీటి ద్వారా మనం తయారు చేసుకోవచ్చు. ప్రొడక్షన్ ఆఫ్ రిఫ్రాక్టరీ పార్ట్స్ సచ్ యాజ్ టంగ్స్టన్, టాంటలం అండ్ మాలిబ్డినం ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్స్. సో ఎలక్ట్రిక్ బల్బ్స్లో ఏవేవైతే మనం యూజ్ చేస్తామో ఆ రిఫ్రాక్టరీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రాసెస్ ద్వారా మనం ప్రొడక్ట్ చేసుకోవచ్చు పౌడర్ మెటలర్జీ ద్వారా. ఫిల్మెంట్స్ ఆఫ్ ఎక్స్రే ట్యూబ్స్ ఫిల్మెంట్ కూడా ఈ ప్రాసెస్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. ప్రొడక్ట్స్ ఆఫ్ కాంప్లెక్స్ షేప్స్ అండ్ సచ్ యాజ్ గేర్స్. సో కాంప్లెక్స్ షేప్స్ అయినటువంటి గేర్స్, సో ఇలాంటివన్నీ కూడా మనం తయారు చేసుకుంటాం. ఆటోమేటివ్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ పిస్టన్ రింగ్స్, కనెక్టింగ్ రాడ్స్, క్యామ్ షాఫ్ట్, స్ప్రాకెట్స్ అండ్ బ్రేక్ లైనింగ్ ఎక్స్ట్రా. ఆటోమేటివ్లో యూజ్ చేసి ఆటోమొబైల్లో యూజ్ చేసి
క్రాంక్ షాఫ్ట్స్ అండ్ పిస్టన్ రింగ్స్ అండ్ కనెక్టింగ్ క్యామ్ షాఫ్ట్, స్ప్రాకెట్స్, ఈ బ్రేక్ లైనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ ప్రాసెస్తో తయారు చేసుకుంటాం. ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ పార్ట్స్ సచ్ as ఆల్నికో, మ్యాగ్నెట్స్, కాంటాక్ట్ పాయింట్స్ అండ్ కోర్స్ ఆఫ్ ఇండక్షన్ కాయిల్స్. సో ఇది ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ సంబంధించిన ఈ వస్తువుల్లో కూడా మనకి ఈ కాంటాక్ట్ పాయింట్స్ లేదా కోర్ ఆఫ్ ఇండక్షన్ కాయిల్స్ ఇవన్నీ కూడా ఇందులో తయారు చేస్తారు. కాంపోనెంట్స్ ఆఫ్ టైమింగ్ డివైజెస్ కూడా దీంతో మనం తయారు చేసుకుంటారు. అవేంటి? క్లాక్స్ అండ్ టైప్ రైటర్స్, క్యాలిక్యులేటర్స్ అండ్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ లామినేటెడ్ బైమెటల్ స్ట్రిప్స్ ఇవన్నీ కూడా వీటితో తయారు చేస్తారు. పౌడర్ మెటలర్జీ ద్వారా తయారు చేసిన మాత్రమే. చాలా కాంప్లికేటెడ్ అండ్ డెలికేటెడ్ లాంటి ఐటమ్స్ కూడా ఇందులో మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ అప్లికేషన్స్. ఏవైతే అటామిక్ ఎనర్జీలో యూజ్ చేస్తారో, అప్లికేషన్స్లో యూజ్ చేస్తారో అవన్నీ ఆ పార్ట్స్. అండ్ ప్రెసిషన్ గేజెస్ చాలా యాక్యురేట్గా మనకు కావాలి. సో అలాంటి గేజెస్ కూడా ఇందులో మనం తయారు చేసుకోవచ్చు. డైస్, బ్లాంకింగ్ అండ్ పంచింగ్ టూల్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. గ్రైండింగ్ వీల్స్, తర్వాత మిలిటరీ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా యూజ్ చేసి ఆ సిస్టమ్స్. అండ్ డైమండ్ ఇంటిగ్రేటెడ్ టూల్స్. సో ఈ టూల్స్. నెక్స్ట్ టంగ్స్టన్ వైర్స్ అండ్ సిమెంటెడ్ కార్బైడ్ బిట్స్. ఇది టంగ్స్టన్ వైర్స్, సిమెంటెడ్ కార్బైడ్ బిట్స్ కూడా ఇందులో తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ మెటాలిక్ కోటింగ్స్ కూడా ఈ పౌడర్ మెటలర్జీ మనం యూజ్ చేసి మనం ఈ మెటాలిక్ కోటింగ్స్ అప్లికేషన్స్లో కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ సో ఇది బేసిక్గా పౌడర్ మెటలర్జీ అంటే ఏంటి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, బేసిక్ ప్రాసెస్ ఏంటి, సెకండరీ ప్రాసెస్ ఏంటి, దాని యొక్క స్టెప్స్ ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు బ్రీఫ్గా చెప్పాము, నెక్స్ట్ వీడియోస్లో ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్.